వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్. జనగామ జిల్లా దేవరపల్లి మండలం పొట్టిగుట్ట తండాలో నీరు లేక ఎండిపోయిన వరి పంట పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. ఏడాది కాలంలో నగరంలో ఎటువంటి గొడవలు భూ కబ్జాలు లేవు అని అభివృద్ధి విషయంలో ఆటంకాలు కల్పిస్తే సహించేది లేదు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పంలో అంగరంగ వైభవంగా అంగాల పరమేశ్వరి శ్మశాన కొల్లై వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మెదక్ పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు. వాటన్నిటిని కూడా మొత్తం కరీంనగర్కి రిసెప్షన్ సెంటర్ మనకి కరీంనగర్లో ఉంది. సో అక్కడ కరీంనగర్కి ఇవన్నీ కూడా పోలీస్ ఎస్కార్ట్తోని ఫుల్ బందోబస్తుతోని కరీంనగర్కి తరలియడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మన మెదక్ జిల్లాలో ఈరోజు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించినది, అదేవిధంగా టీచర్స్కి సంబంధించినవి సుమారుగా 2 కలిపి 43 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 22 ఏమో గ్రాడ్యుయేట్స్కి, 21 ఏమో టీచర్స్కి. సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం అన్ని ఏర్పాట్లు మంచిగా చేయడం జరిగింది. సో ఆ ఏర్పాట్లకు తగ్గట్టుగానే పబ్లిక్ నుంచి గ్రాడ్యుయేట్స్కి, అదేవిధంగా ఎన్రోల్డ్ ఓటర్స్ టీచర్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనము 2 PM వరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే 43% వరకు మనకి గ్రాడ్యుయేట్స్ 2 PM వరకు మనకి ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. అదేవిధంగా టీచర్స్ చూస్తే ఒక 77% వరకు కూడా మనకు నమోదయ్యింది. అయితే మన గ్రాడ్యుయేట్స్కి మనకి నెంబర్ ఆఫ్ ఓటర్స్ మెదక్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉన్నారు డిస్ట్రిక్ట్లో. సో దానికి అనుగుణంగానే మనము ఇప్పుడు 4 o'clockకి మనం పోల్ ఎండ్ చేయబోతూ ఉన్నాం. బట్ మనం చూసినట్టయితే ఏంటంటే చాలామంది కూడా 3 తర్వాత చాలామంది రావడం మేము గమనించినాం. 3 తర్వాత చాలా పెద్ద సంఖ్యలో చాలామంది వచ్చినారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఒక 100 మంది 3 తర్వాత 3:30 తర్వాత లాస్ట్ మూమెంట్లో కూడా చాలామంది రావడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా మనము ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి, పోలింగ్ సిబ్బందికి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. 4 o'clock మనం గేట్ బంద్ చేసేసినాక వాళ్ళందరికీ కూడా టోకెన్ సిస్టమ్ లాగా టోకెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లాస్ట్ వ్యక్తిది అయిపోయేంత వరకు కూడా పగడబందీగా మనం మొత్తం పోలింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం అవన్నీ కూడా సీలింగ్ వేసి టీడీఎస్సీ అధ్యక్షుడు బాలసాని మణిదీప్ అధ్యక్షతన కూకుట్పల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రశేఖర్ శర్మ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు. అనంతరం అధ్యక్షుడు బాలసాని మణిదీప్ గౌడ్ మాట్లాడుతూ గతేడాది ఫిబ్రవరి 27న పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో టీడీఎస్సీ నిర్వహించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే హరీష్ బాబు ప్రారంభించారని చెప్పారు. విద్యార్థులు, పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉచిత డెంటల్ క్యాంపులు నిర్వహించి దాదాపు 1800 మందికి పైగా విద్యార్థులు, 800 మంది ప్రజలకు ఉచితంగా దంత వైద్య సేవలు అందించామన్నారు. ప్రజలకు దంత వైద్యంపై అవగాహన కోసం డిజిటల్ డెంటల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించామని మణిదీప్ తెలిపారు. Chairman of the Telangana Dental Students Association with dedication, integrity and responsibility. I promise to lead with honesty, transparency and a commitment to uphold the values of the TDS. చేసి మీ అందరి సపోర్ట్ ఈరోజు ఫస్ట్ ఫౌండేషన్ డే కొత్త కంపెనీతో స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో మీరందరికీ కూడా మేము ఒక సపోర్ట్గా ఉంటూ అండ్ 365 days కష్టపడుతూ శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం గుంజిలోవ గ్రామంలో
శ్రీ 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 వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. రుద్రాభిషేకం అనేది శివుడి పట్ల పూజ విధానంగా చాలా ప్రత్యేకమైనది. ఇది శివరాత్రి పర్వదినం నాడు శివుడి అంగీకారం పొందేందుకు చేసే పవిత్రమైన ఉత్సవం. ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు శివుడిని విశేషంగా పూజించి రుద్రాభిషేకం చేశారు. గుంజిలోవాల శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రుద్రాక్ష జలంతో పాలు, మధు, గంగాజలం, తేనె, పువ్వులు మరియు ఇతర పూజ సామాగ్రితో శివలింగాన్ని అభిషేకం చేశారు. రుద్రాభిషేకం చేస్తే శివుడి ఆశీస్సులు కలుగుతాయి. మానసిక శాంతి, బలవంతమైన ఆధ్యాత్మిక అనుభూతి మరియు నైతిక ధనానికి దారి తీయడమే గాక శక్తి మరియు విజయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన స్వయంభూ శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్నుల పండుగగా భక్తుల సందడితో, మహిళలు కోలాటాలతో రథోత్సవం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మోహన్ బాబు, ఎస్ఐ దూలం పవన్ కుమార్, ఆలయ అర్చకులు, భక్తులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ప్రైవేట్ సంస్థల మీటింగ్స్, కార్పొరేషన్ వాహనాలకు సిబ్బందికి అంతరాయం కలిగించే విధంగా వాహనాలను పార్కింగ్ చేస్తున్న ప్రైవేట్ సంస్థల వ్యక్తులు పట్టించుకొని బల్దియా సిబ్బంది రేపటి శాస్త్రవేత్తలు ఈ పౌరులే. బాలబాలికల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి ప్రయోగాత్మక ప్రయత్నాలు రేపటి భావితరానికి శాస్త్రవేత్తలు ఈ పౌరులేనని రోజా మహిళా ఐక్యరాజ్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. భాష్యం పాఠశాల ఉపాధ్యాయులు వినోదులు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఎన్ఆర్పేట సంకల్బాగ్లోని భాష్యం పాఠశాలలో రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్ అనిల్ ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిపారు.
Uses of Science Day, we have conducted Science Odyssey in Vasham High School. So that's right. So every student must be participated in science experiments. So with our chairman sir Ramakrishna sir support, so with our ZDO sir, so zonal CEO sir, Anil sir support. So we have conducted so many experiments. So regarding Science Expo, Science Odyssey. So it is a continuous journey without endings. Good name, sir. Vinod. శుక్రవారం రోజున కాజుపేట ఆర్ఓబి పనులను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిన్ రాజేందర్ రెడ్డి పరిశీలించారు. పనులలో జరుగుతున్న జాప్యంకి గల కారణాలు నేరుగా పరిశీలించారు. ఛత్తీస్గఢ్ నుంచి రావాల్సిన మెటీరియల్ ఆలస్యం కావడంతో జాప్యం జరుగుతుందని కాంట్రాక్టర్ తెలుపగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి బ్రిడ్జి నిర్మాణ పనులను వివరించి వేగవంతం చేయాలని తెలియజేస్తానని తెలిపారు. కాజుపేట బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాజుపేట బస్ స్టేషన్ ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కేంద్ర రైల్వే శాఖ నుంచి అనుమతులు రాగానే పనులను వేగవంతం చేస్తామన్నారు. గతంలో కాజుపేట బ్రిడ్జి పనులు ఏ దశలో ఉన్నాయో ఇప్పుడు ఏ దశకు చేరుకుందో ప్రజలు గుర్తించాలని కోరారు. అన్న కవర్ చేయకండి కంటిన్యూస్ వాళ్ళ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి సార్. ఫస్ట్ మెటీరియల్ ఇన్స్పెక్షన్, దాని తర్వాత వెల్డింగ్ ఇన్స్పెక్షన్ చాలా మైన్యూట్గా ఉంటుంది సార్. సో అందుకనే మ్యాక్సిమం 24
పాత సీట్స్ కూడా ఉన్నాయి సార్. అయితే మనం అప్రోచ్ కంటిన్యూస్ వాళ్ళ పీరియాడికల్ ఇన్స్పెక్షన్స్ ఏ బి కేటగిరీ ఉంటుంది. ఏ కేటగిరీ అయిపోయింది, బి కేటగిరీ ఈ 1 వీక్ పీరియడ్స్లో అన్నీ కూడా రావడానికి సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నాం. దీన్ని ఇంకా హై స్పీడ్ పెంచడానికి జరుగుతున్నటువంటి వర్క్స్ మీద పర్యవేక్షిస్తూ వాటి మీద రివ్యూ చేస్తూ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి మేము వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు. మీరు గతంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ పిల్లర్లు లేవు. డబ్బులు ఏం కావాలంటున్నా ఇస్తాం కానీ తొందరగా వర్క్ కంప్లీట్ చేయకుండా పెండింగ్ పెట్టి సతాయిస్తే మళ్ళీ మేము సతాయితే వచ్చేది మనకి వచ్చేది కనుక సతాయిస్తుంది. డబ్బులు ఏం కావాలని చెప్పి 10 5 6 వచ్చినాక తీసుకోవాలని ఇస్తాం అని చెప్పి అది చెప్తున్నాం కదా. ఆయనకు ప్రాబ్లం ఏంటి? ఆయనకు ఇవాళ మాట్లాడినాక ఫోన్ చేయమని చెప్పిన నెంబర్ ఫోన్ చేస్తాను. నెంబర్ తీసుకున్నాను, మెసేజ్ పెడితే కాల్ బ్యాక్ అని. ఈ వర్క్ ప్రోగ్రామ్ డిలే వలన దాన్ని ఇంకో నెల అటు ఇటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిని వేగవంతం చేయడానికి సీఎం గారి దగ్గరికి ఇవాళ మేము వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళి వారికి అక్కడ ఆ యొక్క ఛత్తీస్గఢ్కు ఫోన్ చేసి ఆ యొక్క కంపెనీ నుంచి దీన్ని వేగవంతం చేయడానికి కృషి చేయడానికి వెళ్ళటం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం. మరి అదేవిధంగా పట్టణంలో పెండింగ్లు ఉన్న వర్కులు ప్రతి వర్కులు కూడా ఎక్కడ ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గాల్లో జరగనంత వేగవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో వరంగల్ జిల్లాకి ఇచ్చిన నిధులు ఎక్కడా ఇవ్వలేదు. దీనికి కావలసినటువంటి నిధులను సమకూర్చడానికి కాంట్రాక్టర్ రవీందర్ రెడ్డి గారిని కూడా మీరు పెట్టండి మేము ఇస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారిని కూడా ఒప్పించి ఈ వర్క్ని ముందు పట్టి చేయించడం జరుగుతున్నారు. వారి యొక్క నిధులను కూడా తప్పకుండా త్వరలోనే విడుదల చేస్తాం రేపు మాపు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని గాదే రామయ్య సీతారామయ్య స్కూల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఎన్నికల సిబ్బందితో కాసేపు మాట్లాడారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఫైల్ పట్టుకొని సైడ్ జరగ నువ్వు ఇందాక నుంచి అన్నా నువ్వు వెనక్కి జరుగు ఫోటో సార్. వెనక్కి నుంచి సార్, వెనక్కి నుంచి సార్. సార్ వెనక్కి అక్కడి నుంచి సైడ్కి జరిగిపోయి బాబు. సతీష్ 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 ఫోటోగ్రాఫర్ ఫోటో తీయబయ్యా. అయిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను ఎస్పీ గౌస్ ఆలం సందర్శించారు. ఈ సందర్భంగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ మేరకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను బందోబస్తు నడుమ కరీంనగర్కు తరలిస్తామన్నారు. ఈరోజు
ఈరోజు ఆదిలాబాద్ డిస్టిక్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ బోత్ గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ స్టార్ట్ అయింది. టోటల్ డిస్టిక్లో జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్స్ 20 లొకేషన్స్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. దీంట్లో రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మొత్తం ప్రిపరేషన్ చేస్తాము. 400 పోలీస్ సిబ్బంది కూడా ఎలక్షన్ పర్పస్ కోసం డిప్లాయ్మెంట్ జరిగింది. మన పోలింగ్ సెషన్లో క్యూ లైన్ మెయింటెనెన్స్ కోసం కాకుండా గేట్ బయట 100 మీటర్ లైన్ మెయింటెనెన్స్ కోసం కూడా పోలీస్ డిప్లాయ్మెంట్ జరిగింది. అండ్ రూట్ మొబైల్స్ కూడా మన టోటల్ 8 రూట్స్ ఉన్నాయి జిల్లాలో. ఆర్మ్డ్ పార్టీ మూవింగ్ అర్ అండ్ ఫోకస్ ఈజ్ ఆల్సో ఆన్ మూవ్మెంట్ ఆఫ్ కాన్వెన్షన్ మెటీరియల్. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా సేఫ్ మూవ్మెంట్ ఆఫ్ ఆల్ దిస్ పోలింగ్ మెటీరియల్ టు కరీంనగర్ స్ట్రాంగ్ ఉంది కూడా మేము ఇన్షూర్ చేస్తాము. అండ్ till now election is being conducted peacefully and we have taken all important steps to ensure smooth conduct of election. నేరుగా వెళ్ళిపోతారా సార్? ఇక్కడ పోలింగ్ స్టేషన్ నుంచి నేరుగా వెళ్ళిపోతారా? Directly it will go to Karimnagar strong. ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 13 పోలింగ్ కేంద్రాలలో 2352 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో 5215 మంది ఉపాధ్యాయులు 15 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పటిష్టమైన పోలీస్ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్స్ను అధికారులు ఇప్పటికే పోలింగ్ కేంద్రానికి తరలించారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ వేయడంతో పోలింగ్ బాక్సులను నల్గొండ జిల్లాకు తరలించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. నీరాడు పడతాను 12 పోలింగ్ అదే సమయంలో ఇప్పుడు ఓట్లు వాళ్ళకు ఉండదు. ఓట్లు కనుక మళ్ళీ అందరికీ ఉంటే ఇప్పటికీ కాజీపేట గర్ల్స్ హై స్కూలు, లా కాలేజు, కేడీసీలో 4 పోలింగ్ కేంద్రాలు, ఇక్కడ రంగసాయిపేట జూనియర్ కాలేజీ మొత్తం 7 పోలింగ్ స్టేషన్ కేంద్రాలను సందర్శించాను. అన్ని చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు ఆఫీసర్లందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడికి నేను రంగసాయిపేటకు వచ్చేవరకే పోలింగ్ కూడా ప్రారంభమైంది. చాలా ప్రశాంతంగా నిర్వహించబడుతుంది. ఏర్పాట్లను కూడా మంచిగా అనిపించాయి. నేను ఆ ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్నికల ప్రసార సరళి గమనిస్తుంటే తప్పనిసరిగా నేను గెలుస్తాను. ఎందుకంటే నేను గత 6 సంవత్సరాల నుంచి శాసనమండలి సభ్యునిగా పూర్తిగా ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యల పరిష్కారం కొరకు పనిచేశాను. ఆ పద్ధతిలోనే ముందున్నాను కాబట్టి ఉపాధ్యాయుల అధ్యాపకులందరూ కూడా నన్ను గెలిపించాలనే ఉత్సాహంతోనే ఓటింగ్కి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది.
అతని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని సుమంత్ రెడ్డి గారి ఫాదరు గాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్ కాలనీ వివాహమైన తర్వాత సుమంత్ రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి. వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో 1.5 year వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్కడ నుండి రంగసాయిపేటకు ఆ యొక్కని ఒకేసారి తలపైన వెనుక వైపు నుంచి బలంగా కొట్టడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు కింద పడిపోవడము, మళ్ళీ వెంటనే ఒక 3 సార్లు అదే సుత్తితోని మళ్ళీ కొట్టడంతో ఆ రక్తపు మడుగుల్లో డాక్టర్ గారు పడిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు 108 అంబులెన్స్ను పిలిపించి డాక్టర్ గారిని హాస్పిటల్కు తరలించడం జరుగుతుంది. అక్కడ నుంచి యశోద హాస్పిటల్కు ఫర్దర్ ట్రీట్మెంట్ కోసము డాక్టర్ గారిని షిఫ్ట్ చేశారు. డాక్టర్ గారి పరిస్థితి ఇంకా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.